గాడి కాదు ముసల్ది మై ఫ్యాన్. ఓ, ఒక రివెంజ్, ఒక ఫేమస్ రైటర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఫేమస్ అని ఒప్పుకున్నా చూసా. నీ లవ్. ఆ రైటర్ తన క్రియేటివ్ స్కిల్స్ వాడి ఇంటెలిజెంట్ గా హంతకుండా ఎలా పట్టుకుంటాడు, ఆ లేడీస్ రివెంజ్ కోసం ఇతడు ఎలా సహాయపడ్డాడు అనేదే కదా. వాళ్ళు ఆ ముసలిది మాత్రం ఫుల్ ఛార్జింగ్ లో ఉంది. ఆడు కనిపిస్తే వేస్తేలా ఉంది. సూపర్ రా. అరే మామా, చిన్నప్పుడు నీ కళ్ళలో ఒక ప్యాషన్ చూసిన, ఏ రోజైనా నువ్వు ఒక తోపు రైటర్ అవుతావు నమ్మినా. అందుకే రా నీకు అన్నిగా సీడీలు ఇచ్చింది. కాపీ కొట్టనిక కాదు, ఇన్స్పిరేషన్ కోసం. అవునా? ఆ, నువ్వు ఆ 5 లేడీస్కి హెల్ప్ చేసి ఆ హంతకుండా పట్టుకునేలా చేసేయి. రోజు జరిగేదంతా బుక్కుగా రాయి. ఆ 5 నీ క్యారెక్టర్స్, వాళ్ళ జర్నీ నీ స్టోరీ. ఫస్ట్ టైం నీ లైఫ్ లో ఒక ఒరిజినల్ స్టోరీ రా. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా. నా ఆస్తులు అమ్మైనా సరే ఐ విల్ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్. ఏమంటావు? ఏమంటారా? ఏ ముసల్దానా, ఎండి నాకు చెట్టును పట్టుకుని వేలాడుతున్నట్టు ఇంకెన్నాళ్ళు చెప్పు. నీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు, నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు. చిరాకేయట్లేదా? నువ్వు కూడా చచ్చిపోవచ్చుగా. సపోజ్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చి నీ గొంతు పిసికి చంపేస్తే ఏదో ముసలిది హార్ట్ అటాక్ వచ్చి పోయిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రాసేసుకుంటారు. ముసలోళ్ళ చావు, వీధి కుక్క చావు ఒకటే బామ్మ, ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే నీ ఇల్లు నాకు రాసిచ్చే బామ్మ. నువ్వు రెగ్యులర్గా వెళ్తుంటావే, అదే ఓల్డేజ్ హోమ్. అక్కడికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నా మాట విని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు ప్లీజ్ బామ్మ. బామా బామా వచ్చారు, హెల్ప్ అడిగారు, కనీసం అడ్రస్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతేలా? ఎంత కష్టపడాలో తెలుసా ఎత్తి కొట్టుకోవడానికి? మెట్లు ఎక్కుతున్నావు ఏంటి? లిఫ్ట్ పని చేయట్లేదా? ఎవడను? ఈ బిల్డింగ్ కి వాచ్మెన్ వాచ్మెన్ ఏంటి? ముసలాడు మెట్లు ఎత్తుంటే హెల్ప్ చేయాలని తెలీదు? తెలీదు ఓనర్ని. ఓనరా? ఓనర్ ఉండి లిఫ్ట్ పని చేయబోతుంటే ఏం చేస్తున్నారా? పెన్సిల్ గారు. తీసుకెళ్ళు. రా బామ్మా. అయ్యో అయ్యో బాబా బాబా, అయ్యో. ఏ ఫ్లోర్ బామ్మా? 7వ ఫ్లోర్ వెళ్ళాలి. సెవెంతేనా? ఏ ఫస్ట్ ఫ్లోర్ లో ఏం దొరకలేదా? రైట్ అంటే మెంటల్ ఫిట్నెస్ కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి బామ్మోయ్. ఎందుకు వచ్చావు? హెల్ప్ అడిగారా? తరిమేశావుగా. నిజం చెప్పేస్తా బామ్మ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు బామ్మ. ఫస్ట్ దోవాలనుకున్నాను, తర్వాత తెలిసి నువ్వు అని. ఆ? అదే పశ్చాత్తాపం బామ్మ. మీ అందరం తరిమేశానని పశ్చాత్తాపం. అయినా ఎన్ని రివెంజ్ స్టోరీస్ రాశాను, ఒక రియల్ రివెంజ్ స్టోరీకి హెల్ప్ చేయకపోతే ఎలా బామ్మ? నేను చేస్తా బామ్మ, ప్లీజ్ బామ్మ, నువ్వు ఒప్పుకో. మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ముందు నువ్వు రా బామ్మ, వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఓకే చెప్పు. ఇది పెట్టుకో. ఇదెందుకు? అమ్మ, రివెంజ్ అన్నాక ఒక సిగ్నేచర్ స్టైల్, ఒక స్లో మోషన్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, అబ్బో 1,00,000 నువ్వు పెట్టుకో చెప్తా. పెన్సిల్ గారు, ఇవన్నీ ఏంటి? ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించినవి. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఇది సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ మూర్తి గారు కేసుకు సంబంధించి చేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అని ఇందులో ఉన్నాయి. ఇకపోతే మీ 5 ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో. మా 5 గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా? ఆ బోర్డు మీద ఏంటవి? నా పుస్తకాల్లో హీరోలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద బోర్డు కొని దాని మీద కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లు, ఫోటోగ్రాఫ్లు, మ్యాప్లు, పేపర్ కటింగ్ అన్ని అంటించి 2 నిమిషాలు ఆలోచిస్తే చాలా క్లూ దొరికేస్తుంది. 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. క్లూ కాదు కదా, తలనొప్పి చేస్తుంది.
ఏం అర్థం కావట్లేదు. ఏమైంది? నా పెన్ క్లోజర్ కేసింది. మీరు చెప్పింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఒకటే విషయం. మీ వాళ్ళందరూ కూడా అతి సాధారణమైన వ్యక్తులు, ఎవరి మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఈ 5 కలిసి ఆ 6వాడిని ఒక ప్రొఫెషనల్ రాబరర్ని హైర్ చేసుకొని ఉంటారని నిర్ధారించి పోలీసులు ఇంతకుముందు బ్యాంక్ రాబరీలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆయన లాభం లేకుండా పోయింది. ఇంకో విషయం ఏంటంటే ఎస్కేప్కి వాడిన వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ అంటే మార్చరీ వ్యాన్. సో స్టేట్లో ఉన్న వ్యాన్స్ అన్నీ కూడా చెక్ చేశారు. దానివల్ల కూడా లాభం లేకుండా పోయింది. దీంతో ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్కి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇదంతా మాకు తెలుసు. అసలు నీకు దొరికిన క్లూ ఏంటో చెప్పు. ఈ ఫొటోస్ చూడండి. ఏది వాచెస్. పోలీసులకు కూడా వాచెసే కనపడినాయి, కానీ పెన్సిల్ కళ్ళకు మాత్రం అందులో ఉన్న స్టాప్ వాచెస్ కనపడి 000000. అవును, స్టాప్ వాచెస్ ఎందుకు? పర్ఫెక్షన్ కోసం, పోలీసులు వచ్చే లోపల పని పూర్తి చేయడానికి. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని చేయాలంటే ప్రాక్టీస్ అవసరం. సో రికార్డ్స్ ప్రకారం అలారం యాక్టివేట్ అయిన 18 minutesకి పోలీసులు బ్యాంక్ని రీచ్ అయ్యారు. అంటే 18 minutesలో 14th ఫ్లోర్ నుంచి మీ వాళ్ళందరూ 300 crores కిందకి తీసుకొచ్చారంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఖచ్చితంగా సిటీలోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉన్న ఖాళీగా ఉన్న బిల్డింగ్లో రోజుల తరబడి ప్రాక్టీస్ చేసి ఉండాలి. అండ్ ఆ బిల్డింగ్ మినిమం 14 floors అయి ఉండాలి. సో సిటీలో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం సంపాదించాలి. ఎక్కడి నుండి సంపాదిస్తాం? జిహెచ్ఎంసీ నుండి. మీరందరూ వరలక్ష్మి గారిని తీసుకెళ్లి ఏసీబీ ఆఫీసర్గా రెడీ చేయండి. ఈలోపు నేను ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకొని వస్తాను. ఏంటది? ఏమైనా హెల్ప్ కావాలా? ప్లీజ్. అయ్యా మాటల్లో పడి బాత్రూంలోకి వచ్చేసా. పదండి చీచి. ఆఫీసర్ మూవ్. హే మూవ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరంతా? లంచాలు తీసుకొని పర్మిషన్ ఇస్తున్నారా? నేను తెలుసు నగర్లో 14 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? అయిపోయారు మీరంతా. ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారు, అక్రమంగా ఎన్నెన్ని బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చారు, ఇంకా సిటీలో ఇలాంటి 14 అంతస్తుల బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం లిస్ట్ అంతా 5 సెకండ్లో నా ముందు ఉండాలి. అదే మేడం ముందు ఉండాలి. ఎక్కడ మీ ఆఫీసర్? పిల్లడు మీ ఆఫీసర్ని. వేర్ ఇస్ ద ఆఫీసర్? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ. సీనియర్ ఆఫీసర్ సబార్డినేట్. ఆవిడ గొంతు బాలేదు, అందుకే నేను అరుస్తున్నాను. అదే మాట్లాడుతున్నాను. సిటీలో ఉన్న మొత్తం 14 అంతస్తుల లిస్ట్ అంతా నాకు కావాలి ఇమీడియట్లీ, రైట్ నౌ. ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డా? ఏసీబీ అన్నారు కదా, ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డ్ డామ్ ఐడి కార్డ్, టేక్ ఇట్. ఆధార్ కార్డా? అవును, ప్రస్తుతానికి దాంతో సరిపెట్టుకోండి. వి వాంట్ లిస్ట్, మొత్తం 14 అంతస్తుల బిల్డింగ్ లిస్ట్. రాజు సార్, క్లోజ్ ఆల్ ది డోర్స్. ఓకే సార్. పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులు అంటున్నాడేంటి? ఇట్స్ ఓకే ఆఫీసర్, నేను చూసుకుంటాను. ఆఫీసరా నీ బొంద? ఆఫీసర్ ఏమండి ఆఫీసర్ గారు, ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. చెప్తున్నా వినకుండా నన్ను ఇలా తయారు చేసి తీసుకొచ్చాడు. ఇతను అప్పుకిచ్చింది పోలీసులకి. వరలక్ష్మి వర్కౌట్ అవట్లేదు. సో జిహెచ్ఎంసీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డ్ తీసుకెళ్ళాలన్నమాట. బుక్ రాసినాం కాబట్టి సరిపోయింది. ముందే ఏం జరగబోతుందో ఊహించుకొని ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడచ్చు. ఆయన అనుకుంటాం కానీ కాపీ కొట్టి రాయటంలో ఉన్న కంఫర్ట్ క్రియేట్ చేసి రాయటంలో లేదు. పెన్సిల్. ఏసీబీ ఆఫీసర్ రెడీ. అవునా? ప్రవేశపెట్టండి.
ఓపెన్ చేయండి. 2 AK-47 కూడా తీసుకొచ్చేవాడి. అలాగే. హలో, ఎక్కడికి? అదేదో తెమ్మన్నావు కదా అని. ఓ, అదంటూ కూడా తెలీదా? వదిలేండి. ఆ గెటప్ పెట్టి మనం బిల్డింగ్ లిస్టుల కోసం వెళ్తున్నాం.